బైబిల్లో ఉన్నదేంటి, వాళ్ళు ప్రచారం చేస్తున్నదేమిటి అని బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే 2 పుస్తకాల ద్వారా దొంగ బోధకుల గుట్టురొట్టు చేశాం. నిజానికి వీళ్ళు ఏదో ఈ బైబిల్ని తెగ ఫాలో అయిపోతున్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు. అసలు నిజంగా బైబిల్లో ఉన్నదేంటి, వీళ్ళు చెప్తున్నది ఏంటి అనే విషయాలు ఇప్పటి వరకు మనం 2 పుస్తకాల రూపంలో, అలాగే ఆ పుస్తకాల మీద అనేక ఎపిసోడ్లు కామెంటరీ రూపంలో చూసాం. ఒకవేళ వారు కానీ ఈ విషయం బైబిల్లో ఉంటేనే నమ్ముతామని ఆవేశంగా నోరు జారితే మాత్రం వాళ్ళ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే. ఇప్పుడు కూడా ఆవేశంగా వచ్చి ఈ విషయం మేము బైబిల్లో ఉంటేనే నమ్ముతాం, మాకు బైబిల్లో నుంచి చూపించాల్సిందే అని అంటే మాత్రం ఇప్పుడు వాళ్ళు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే. ఎందుకంటే ఇందుకు ఆధారం చరిత్రలోనే కాదు, బైబిల్లో కూడా ఉంది. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలు బైబిల్లో ఆ తర్వాత కాలంలో చొప్పించబడినవి అనడానికి చరిత్ర మాత్రమే కాదు, బైబిల్ కూడా సాక్ష్యమిస్తుంది. ఈ లైను చదవగానే క్రైస్తవ ప్రచారకుల గొంతు